తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆస్తిపాస్తులతో పాటు తన జీవితాన్ని కూడా త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కొనియాడారు. మంగళవారం ఆయన 90వ జయంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆజన్మ బ్రహ్మచారిగా తన పూర్తి సమయాన్ని, ధనాన్ని, జీవితాన్ని తెలంగాణ సాధన కోసమే త్యాగం చేసిన ధన్యజీవి అని స్మరించుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక పునాదులు వేసిన గొప్ప మేధావి జయశంకర్ సార్ అన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి ఒక సిద్ధాంతపరమైన ఉద్యమ కార్యాచరణకు ఊపిరిలూదిన గొప్ప మనిషి అని కొనియాడారు. తెలంగాణ సాధన కోసం తను నమ్మిన సిద్ధాంతాలనే ఒక అస్త్రంగా చేసుకున్నారన్నారు. ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత నడుచుకోవాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జీవితాన్ని త్యాగం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ తన ఆస్తిపాస్తులు కానీ తను సంపాదించిన ప్రతి రూపాయి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం త్యాగం చేసి మరి విడిచి వెళ్ళిపోయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి 90వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక సైద్ధాంతిక పునాదులు, ఐడియాలజికల్ ఫౌండేషన్ సిద్ధాంతాలను తెలంగాణ పట్ల మలిచి ఒక అస్త్రంగా చేసి నాటి ఆంధ్ర పాలకుల దురాగతాల్ని బయటపెట్టి మా నీళ్లు, నిధులు, నియామకాలు మాకే కావాలని ఒక గొప్ప పోరాటం చేసినటువంటి యోధులు జీవితాన్ని త్యాగం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ తన ఆస్తిపాస్తులు కానీ తను సంపాదించిన ప్రతి రూపాయి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం త్యాగం చేసి మరి విడిచి వెళ్ళిపోయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి 90వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తు